కథామృతానికి స్వాగతం. మరో మంచి కథ. మధ్యాహ్నం మా అమ్మమ్మ ఆవిడ తోటి వాళ్ళు కూర్చుని చర్చించుకుంటున్నారు. అడ్డెడు తవ్వెడు బియ్యం పొయ్యాలి, రేపు పిండి దంపించేద్దాం అనుకుంటున్నారు. ఆ మాటలు తాతయ్య చెవిన పడ్డాయి. ఏమిటి విశేషం, అట్ల తద్దా అని అడిగారు వాళ్ళంతా వెళ్ళిపోయాక. చదివేస్తే ఉన్నమతి పోయిందట, అట్లా ఉంది మీ వ్యవహారం. మాఘమాసంలో అట్ల తద్దేమిటి అంది అమ్మ. మరి ఎందుకంత భారీగా పిండి దంపిస్తున్నావు అని అడిగారు. సీతయ్య గారింట్లో పెళ్ళికి అరిసెలు వండుతున్నాం అంది అమ్మమ్మ. ఇక్కడెందుకు, వాళ్ళింట్లోనే వండితే పోలా అన్నారు తాతయ్య. ఆ మాత్రం ఆలోచన లేకనా, అక్కడ వండితే పిల్లలు బతకనిస్తారా, కుచేల సంతానం. మొన్న బస్తాడు అటుకులు దంపిస్తే ఒక్క పూటలోనే అరబస్తాడు తినేశారు అంది అమ్మమ్మ. నిజమే ఆ మాట అని ఒప్పుకున్నారు తాతయ్య. సీతయ్య గారికి 10 మంది పిల్లలు. వాకిట్లో వీధిబడి నడుపుతూ ఉంటాడు ఆయన. కాస్త పొలం ఉంది కానీ దాని మీద వచ్చే గింజలు కటాకటి బొటాబుటి. జ్యేష్ఠాదేవి తాండవిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో. ధనం లేనంత మాత్రాన పిల్లలు ఎదగగా మానరు, వాళ్ళ ఖర్చులు ఆగవు. 2 ఏళ్ల క్రిందట పెద్ద పిల్ల పెళ్లి చేశారు. అంతా తలో చెయ్యి వేస్తే క్లుప్తంగా చేసేశారు. ఇప్పుడు రెండో పిల్ల పెళ్ళి. పెళ్లి కొడుక్కి రెండో పెళ్ళి అయినా మంచి సంబంధమే. 2 పూటలు భోజనం పెట్టాలి పెళ్లివారికి. సారే ఏమీ ఇవ్వకపోయినా ఫలహారాలు అయినా పెట్టకుండా ఉట్టి పిల్లని పంపలేరుగా. అందుకే అరిసెలు చెక్కిలాలు చేయిస్తున్నారు మా ఇంట్లోనే. ఖర్చు తాతయ్య గారిదే. పెళ్ళికి ఇంకా 4 రోజులే వ్యవధి. మర్నాడు పొద్దుటి నుంచే మా ఇంట్లో సందడి ప్రారంభమైంది. పిండి దంచటం. 2 పోటు వేస్తుంటే 2 పిండి జల్లిస్తున్నారు. బయట సావిట్లో పొయ్యి వెలిగించి గిన్నెలో బెల్లం పాకం కోసం పెట్టారు. మధ్యాహ్నానికి పిండి పాకం పట్టేశారు. భోజనం చేసి వచ్చి పొయ్యి మీద మూకుడు పెట్టి నెయ్యి పోసి అరిసెలు వండటం మొదలెట్టారు. కమ్మని వాసన చుట్టుపక్కలంతా కమ్మేసింది. మొదటి వాయ తయారు కాగానే దేవుడి ముందు పెట్టి 2 అరిసెలు పళ్ళెంలో పెట్టి తాతయ్య గారికి రుచి చూడమని ఇచ్చింది అమ్మమ్మ. మాకు పెట్టింది. అమృతంలా ఉన్నాయి. అబ్బా, భలే కుదిరింది పాకం అన్నారు తాతయ్య. మేం తింటూ ఉండగానే మా ఇంటి పక్కనే ఉన్న గోడ దగ్గర కేకలు వినిపించాయి. గోడకి అవతల పక్కింటి వాళ్ళ గడ్డివాము ఉంది. పక్కింటి వాళ్ళ పెద్దబ్బాయి ఎవరి మీదో అరుస్తున్నాడు. ఏమిట్రా హనుమంతు, ఎవరి మీద అరుస్తున్నావు అన్నారు తాతయ్య. ఈ కోతిమూక ఇక్కడ చేరారు, వీళ్ళు పోగైతే చెట్టున పిందెలు కాయలు బతకనివ్వరు అన్నాడు హనుమంతు. ఆ కోతిమూక అంటే ఎవరో అందరికీ తెలుసు. సీతయ్య గారి పిల్లలు. గోడ దూకి జామకాయలు దానిమ్మకాయలు తెంపుకుపోతారు. వేరుశనక్కాయలు ఎండపోస్తే బతకనివ్వరు. గుమ్మడి గింజలు ఎండపెట్టుకుంటే కాపలా కాయకపోతే గింజ మిగలనివ్వరు. ఎన్నిసార్లు ఎంతమంది పట్టుకుని 4 వాయించినా వాళ్ళకి బుద్ధి రాదు. తాతయ్య అంటే మాత్రం భయపడతారు. ఏరి, ఇటు తీసుకురా వాళ్ళని అన్నారు తాతయ్య. అందరినీ తోలుకొచ్చాడు హనుమంతు. తలలు వంచుకొని నిలబడ్డారు అందరూ. పెళ్లి కూతురికి 15వ ఏడు. ఆ పిల్ల తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఆఖరు దానికి 3 ఏళ్ళు. ఏమిట్రా, ఇక్కడేం పని మీకు, ఎందుకొచ్చారు? ఎంత చెప్పినా అల్లరి పనులు మానుకోరా? అందరి చేత గుంజీళ్లు తీయిస్తా, గోడ కుర్చీ వేయిస్తా, వెధవల్లారా, చెప్పండి ఎందుకు వచ్చారు అంటూ గద్దించారు. వాళ్ళంతా భయంతో బిక్కమొహాలు వేశారు. ఏడుపొక్కటే తక్కువ. అక్కయ్య పెళ్ళికి అరిసెలు వండుతున్నారటగా, చూడ్డానికి వచ్చాం అంది ఆఖరి పిల్ల తాతయ్య గారి పక్కన ఉన్న పళ్ళెంలోని అరిసెవంక ఆశగా చూస్తూ. తాతయ్య గారు గతుక్కుమన్నారు. అట్లా గోడకి ఆనుకుని వరుసగా కూర్చోండి అని చెప్పారు. వాళ్ళు అలాగే కూర్చున్నారు. అమ్మమ్మని కేకేశారు. వీళ్ళందరికీ అరిసెలు పెట్టు అన్నారు. ఆవిడ అదిరిపడింది. వీళ్ళక, ఈ మిడతల దండుకి భయపడేగా అక్కడ వండకుండా చాటుగా ఇక్కడ చేస్తున్నాం. వీళ్ళకి పెట్టడం మొదలెడితే ఇక పెళ్లివారికి ఏం మిగులుతాయి అంది అసహనంగా. నేను చెప్తున్నాను పెట్టు అన్నారాయన. అది సుగ్రీవాజ్ఞ. ఆవిడ సణుగుతూనే లోపలికి వెళ్ళి అరిసెలు తెచ్చింది. పిల్లల మొహాలు వెలిగిపోయాయి. వేడి వేడి అరిసెలు. ఒక్కొక్కళ్ళు 4 వేసి 5 వేసి తిన్నారు. మంచినీళ్లు తాగారు. ఇక బొండి, మళ్ళీ ఇటు వస్తే కాళ్ళు విరగొడతా అన్నారు తాతయ్య. కేరింతలు కొడుతూ పారిపోయారు వాళ్ళంతా. మీరు చేసే నిర్వాకం ఒకటి కాదు కదా
అని విసుక్కుంది అమ్మమ్మ. పోనీలెద్దు పిల్ల సన్నాసులు, ఏ పూట చూసినా చారన్నమేగా వాళ్ళ మొహాలకి. ఎవరింట్లోనైనా భోజనాలు పెడితే ఆ పూట పండగ. అందరూ వస్తారు. మొక్కజొన్న కండకి, చిలకడ దుంపకు, మరమరాలకి కూడా మొహం వాచి ఉన్నారు పాపం. పేదరికం కదా అని పిల్లల జీవచాపల్యం ఎక్కడికి పోతుంది చెప్పు? ఇంట్లో అక్కయ్య పెళ్ళి కదా, పిండి వంటలు తినొచ్చని ఆశపడ్డారు గజనిధులు. అది లేకపోయేసరికి కంటితో చూసిపోదామని ఇక్కడికి పరిగెత్తుకొచ్చారు. వాళ్ళని చూసి నా కడుపు తరుక్కుపోయింది. సరుకులకి కొరత లేదు మనకి. నువ్వు కాస్త అదనంగా శ్రమపడాలి. ఆ వార ఆ పిల్లలు తృప్తిగా తిన్నారు అన్నారు తాతయ్య. అమ్మమ్మ నిట్టూర్చింది. అది నిజమేలేండి. పాపం అల్లరి భరించలేక విసుక్కుంటాం కానీ వాళ్ళ తిప్పలు వాళ్ళవి. మంచి పనే చేశారు. అంతగా అవసరమైతే ఇంకో మానేడు బియ్యం పోసి అరిసెలు వండుతాం. చక్కిరాలు ఎక్కువే చేయిస్తానులేండి. అక్క పెళ్ళినాడైనా తృప్తిగా తింటారు పిల్లలు అంది అమ్మమ్మ. ఇహనేం మీ ఇద్దరికీ యజ్ఞయాగదులు చేసినంత పుణ్యం దక్కుతుంది అన్నారు తాతయ్య. అదండి అరిసెల కథ. రాసిన వారు పుత్తూరి విజయలక్ష్మి గారు. మళ్ళీ రేపు మరో మంచి కథతో